జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 13, 2025, శుక్రవారం. తిథి విదియ మధ్యాహ్నం 3:18 వరకు, తదుపరి తదియ. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 11:21 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగము శుక్లము మధ్యాహ్నం 1:48 వరకు, తదుపరి బ్రహ్మము. కరణం గరజి మధ్యాహ్నం 3:18 వరకు, తదుపరి వనిజ. రాత్రి 3:35 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:41, చంద్రోదయం రాత్రి 8:40, చంద్రాస్తమయం ఉదయం 7:01. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:29 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. యమగండం మధ్యాహ్నం 3:24 నుండి 5:02 వరకు. గుళిక కాలం ఉదయం 7:13 నుండి 8:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి 9:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:34 నుండి 1:26 వరకు. వర్జము ఉదయం 8:06 నుండి 9:48 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 6:16 నుండి 7:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు సాయంత్రం 5:05 నుండి 6 గంటల వరకు. జూన్ 13, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి విదియ మధ్యాహ్నం 3:18 వరకు ఉంది, తదుపరి తదియ. ఈ రోజు ఉన్న నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 11:21 వరకు ఉంది, తదుపరి ఉత్తరాషాఢ. పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర నక్షత్రం, చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉత్తరాషాఢ నక్షత్రం స్థిర నక్షత్రం, మంచి నక్షత్రం. అయితే ఇప్పుడు గురుమూఢమి కూడా ఉంది కాబట్టి మూఢమిలో కొన్ని రకాల శుభకార్యాలు పనులు చేయకూడదు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: హనుమంతుని శాప పరిహారం స్తుతించిన నిందించిన తన శక్తి తాను గ్రహించడం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: హనుమంతుని పితామహులు ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జాతీయ కుట్టు యంత్రం దినోత్సవం, అంతర్జాతీయ బొల్లి అవగాహన దినోత్సవం. 1954 సంవత్సరంలో సుమారు 2 దశాబ్దాల ఫ్రెంచి పాలన నుండి యానం విమోచనం చెందింది. కంప్యూటర్ శాస్త్రవేత్త, టూరింగ్ అవార్డు గ్రహీత, కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధస్సుపై ఖ్యాతి గడించిన
డాక్టర్ రాజిరెడ్డి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 13 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి అవసరానికి అండగా నిలబడతారు. కర్కాటక రాశి రాబడి ఉంటుంది. సింహ రాశి శుభం జరుగుతుంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ధనుస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి శాంతంగా ఉంటారు. కుంభరాశి అంతా మంచే జరుగుతుంది. మీన రాశి వివేకంతో నడుచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.